రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైన నేపథ్యంలో రాజానగరం జనసేన సీనియర్ నాయకులు మరియు బురుగుపూడి డాక్టర్ అడప శ్రీనివాస్ మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో యువతకే జాబ్ మేళా వికాస్ మరియు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ రెండు సంస్థలు సంయుక్తంగా సుమారు 60 కంపెనీలను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించి యువతకి ఉద్యోగాలు కల్పించి యువత కుటుంబాల భవిష్యత్తును తీర్చిదిద్దారన్నారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గతంలో రాజానగరం నియోజకవర్గ ప్రజానికానికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. బురుగుపూడి డాక్టర్ అడప శ్రీనివాస్ అన్నారు. రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి అలాగే శ్రీమతి వెంకటలక్ష్మి గారికి మనం నియోజకవర్గం తరపు నుంచి కూడా మనం వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో మెగా జాబ్ మేళ నిర్వహించాలని ఆయన విద్యార్థుల భవిష్యత్తుని ఏదో రకంగా తీర్చిదిద్దాలని మంచి కంపెనీలతో వికాస్ కావచ్చు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి సంయుక్తంగా 2 సంస్థలతో మాట్లాడి దాని నుంచి ఒక 60 కంపెనీలు మన నియోజకవర్గానికి ఇవాళ రావడం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు ఎన్నో సంవత్సరాలుగా కళని 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన కళ నెరవేరడం చాలా గొప్ప అవకాశంగా భావించాలి. రాజకీయాల్లో చాలామంది రాజకీయ నాయకులు చూసుకున్నాం, ఎప్పుడు కూడా ఓట్లేసిన వాడి గురించి ఆలోచిస్తారు తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించిన దాఖలా చాలా తక్కువ. కానీ విద్యార్థిని భవిష్యత్తుని తీర్చిదిద్దితేనే వాళ్ళ కుటుంబం బాగుంటుందని మంచి ఉద్దేశంతో ఆలోచించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఎమ్మెల్యే బలరామకృష్ణ గారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన ఆధ్యాత్మికవేత్తగా కాకుండా వ్యాపారవేత్తగా స్థిరపడి చిన్న ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా సీటు ప్రకటించినటువంటి మంచి మహోన్నత వ్యక్తి ఎవరు ఉన్నారంటే బలరామకృష్ణ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆషామాషి విషయం కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా సీటు అనౌన్స్ చేసుకోవటం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాలుగా ఆలోచించుంటాయండి. విద్యార్థులు అంత మంచిగా ఆలోచించే వ్యక్తి ఇచ్చారు టికెట్ అంటే ఇతను అసలు ఎలాగ రాజకీయాల్లోకి ఇతను రావడం, 2 సంవత్సరాల్లో యువకులు ఎలాగైతే మచ్చిక చేసుకోవడం, అలాగే పేద ప్రజలకు తిరగడం, ఇంటింటికి వెళ్ళడం, సమస్యలు తెలుసుకోవడం అన్నీ కూడా ఒక ప్రక్రియ ప్రణాళిక చేయడం వల్లే ఇవాళ ఈ రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా రావడం మన విద్యార్థులు అలాగే మేము కూడా రాజకీయ నాయకులుగా ఎంతో అదృష్టంగా భావించాలి. ఈరోజు తల్లిదండ్రులు ఏమవుతే చాలామంది చదువుకుని తెలంగాణలో మన రాజానగరం నియోజకవర్గం జిల్లాలో చాలామంది మగపిల్లలు ఆడపిల్లలు తెలంగాణలో ఉద్యోగాలు లేక తెలంగాణలో కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, చాలా చోట్ల బట్టల షాపుల్లోని లేకపోతే ఫ్యాన్సీ షాపుల్లోని కొన్ని చోట్ల 10,000కి 8,000కి 12,000కి పని చేస్తున్న విద్యార్థులు మనలో చాలా మంది ఉన్నారు. అలాంటి బాధలన్నీ బలరామకృష్ణ గారు నిజంగా చూశారు. ఖచ్చితంగా విద్యార్థులకి ఏదో చేయాలని చెప్పేసి ఇవాళ సంయుక్తంగా 2 కంపెనీలు తీసుకురావడం, దాని నుంచి ఎంతోమంది ఎన్నికయ్యారని కూడా అప్పుడే ఎలిజిబుల్ అయ్యారు. దానికి కారణం మా అబ్బాయి కూడా బీటెక్ చదువుకున్నాడు. కానీ నేను రిఫరెన్స్ మా అబ్బాయి బీటెక్ చదివాడని చెప్పేసి ఎమ్మెల్యే గారు కానీ పీడీ గారు కానీ యథార్థంగా ఎవరికి చెప్పలేదు. నేను ఇక్కడికి నీ స్కిల్ని నీలో ఎంత ఇది ఉంటుందో నువ్వే నిరూపించుకో, అప్పుడు నిజంగా నీ దగ్గర టాలెంట్ ఉంటే ఉద్యోగం వస్తే అప్పుడు ఏంటనేది బలరామకృష్ణ గారు చెప్తారని చెప్పేసి మా అబ్బాయికి కూడా చెప్పడం జరిగింది. మా అబ్బాయి ఇంటర్వ్యూలో అతనికి ఫోన్ చేసి పిలిచారు, నాన్న ఎలిజిబుల్ అయ్యని చెప్పాడు. చాలా సంతోషంగా ఉందిరా, మనలాంటి నాయకులు కొడుకులకే ఇది అవుతున్నప్పుడు చిన్న సామాన్య కుటుంబంలో కూడా చాలామంది పిల్లలకి వాళ్ళ న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను సంతోషపడ్డాను. విద్యార్థుల భవిష్యత్తుని మీరు ఇవాళ మెగా జాబ్ మేళతో మొట్టమొదటి మెట్టిక్కాం. మనం ఖచ్చితంగా మన నియోజకవర్గం కావచ్చు, మన జిల్లాలో కావచ్చు, పక్క నియోజకవర్గం నుంచి కూడా చాలామంది విద్యార్థులు వచ్చారు. ఒక విద్యార్థి ఒక కుటుంబంలో ఉద్యోగం వచ్చినట్లయితే కనుక ఆ కుటుంబం అంతా చక్కబడుతుంది. ఎందుకంటే ఒక 25,000 30,000 రూపాయలు విద్యార్థి తెస్తున్నాడంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ ఆనందిస్తూ వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఇతరికి కూడా పెళ్ళి
అయ్యి ఇతను కూడా సెటిల్ అయ్యి వీళ్ళు ఒక ఫ్యామిలీగా తయారవుతారు. ఇవాళ ఇంతటి గొప్ప మహా అవకాశాన్ని ఇచ్చినటువంటి మా రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి నా తరపున మా జన సైనికుల తరపు కూడా ప్రత్యేక పాదాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తిని ఎప్పటికీ మరిచిపోకూడదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో రాజానగరం నియోజకవర్గ భవిష్యత్తుని పూర్తిగా విద్యార్థుల చేతుల నుంచి ఉద్యోగస్తులుగా మారి మీరు కుటుంబానికి ఆదర్శంగా ఉండి, గతంలో మీరు చూసినట్లయితే గత ప్రభుత్వాలు విద్యార్థులు ఓట్ల రూపంలో వాడుకున్నారు, మాటల రూపంగా చెప్పారు తప్ప మెగా జాబ్ మేళను కూడా ఎక్కడా నిర్వహించడం కానీ అలాగే ఉద్యోగాలు వచ్చినట్టు కానీ ఏం లేదు. ఇవాళ ఎమ్మెల్యే గారు ఒకటి చెప్పారు, 2 కంపెనీలతో మాట్లాడి మీరు ఏదో మెగా జాబ్ మేళ నిర్వహించి ఏదో బుటకంగా చెప్పి వెళ్ళిపోవడం కాదు, ఖచ్చితంగా ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారో అంతమందికి కూడా ఎలిజిబుల్ లెటర్లు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ అడగడం జరిగింది. దానికి 2 పీడీలకు పీడి గారు కూడా ఖచ్చితంగా ఎలిజిబుల్ అందరికీ కూడా మేము ఎమ్మెల్యే గారు మీ చేతుల మీద లెటర్లు ఇస్తానడం కూడా ప్రత్యేకంగా పీడీ గారిద్దరికీ కూడా నేను అభినందన తెలియపరుచుకుంటున్నాను. ఖచ్చితంగా ఇలాంటి అడగగల వ్యక్తి, మనస్తత్వం ఉన్న బత్తుల బలరామకృష్ణ గారు లాంటి వ్యక్తి మనకు దొరకడం ఇలా శుభపరిణామంగా భావిస్తూ, ఇంకా రేపు వద్దున్న ఇంతకంటే గొప్ప మేళ ఇప్పుడు ఫస్ట్ మేళ తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ సందర్భంలో ఖచ్చితంగా పెద్ద మెగా విద్యాలయాలు నిర్మించి మన రాజానగరం నియోజకవర్గంలో త్వరలో కంపెనీలు కూడా తీసుకురాబోతున్నారు. మన విద్యార్థుల భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.